సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్, రూసో, వాల్టేర్ స్థాయిలో అంబేద్కరు ప్రపంచాన్ని మార్చే సూత్రాలు మనకి భారతదేశానికే కాకుండా ప్రపంచానికి అందించారు. ప్రపంచ మానవుడిగానే కాకుండా ప్రపంచాన్ని మార్చిన, ముఖ్యంగా రూసో సోషల్ కాంట్రాక్ట్ ప్రపంచాన్ని, వాల్టేర్ రూసోలు తీసుకొచ్చిన ఫ్రెంచ్ రివల్యూషన్ ఏ విధంగా అయితే ప్రపంచాన్ని మార్చే సూత్రాలను వాళ్ళు అందించారు, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ కుల నిర్మూలన అనే డాక్ట్రిన్తో భారతదేశ స్వరూపాన్ని మార్చేశారు. ప్రపంచ స్వరూపాన్ని ఆయన భారతదేశ సాంస్కృతిక, ఆర్థిక, సాంఘిక, నైతిక, తాత్విక అంశాలను మార్చినట్టే ప్రపంచానికి ప్రజాస్వామ్య రూపాన్ని కూడా ఆయన జాన్ డ్యూయి తర్వాత ఆ మార్గంలో ఆయన అందించారు. అంతేకాకుండా ఆయన ప్రపంచ మేధావిని గుర్తించడానికి ఎప్పటికైనా కొంత ఆలస్యం జరుగుతుంది. ప్రపంచ మేధావి అంటే ఎవరంటే ప్రపంచాన్ని మార్చే సూత్రాలు ఇచ్చిన వారినే ప్రపంచ మేధావులు అంటారు. ప్రపంచాన్ని మార్చే సూత్రాలు భారతదేశం నుంచి ఎవరు ఇవ్వలేదు, బుద్ధుడు ఇచ్చాడు. ఆ తర్వాత అంబేద్కరే ప్రపంచాన్ని మార్చే సూత్రాలు ఇచ్చారు. ఈరోజు నేను హౌస్ ఆఫ్ కామన్స్కు ఆయన జన్మదినానికి వెళ్ళినప్పుడు కూడా అంబేద్కర్ జన్మదినాన్ని వారు హౌస్ ఆఫ్ కామన్స్ లండన్లో నిర్వహించినప్పుడు కూడా ప్రపంచాన్ని మార్చే సూత్రాలు ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శత జయంతినే లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో చేశారు. కానీ నెహ్రూని కానీ, ముఖ్యంగా గాంధీని కానీ, ఇందిరాగాంధీని కానీ వీళ్ళ జయంతులు చేయలేదు, వాళ్ళకి ప్రవేశం కూడా ఇవ్వలేదు. అంటే ప్రపంచాన్ని మార్చే సూత్రాలు మనకి చాలా తక్కువ మంది ఇచ్చారు ప్రపంచంలో. కార్ల్ మార్క్స్ ప్రపంచాన్ని మార్చే సూత్రాలు మనకి ఇచ్చాడు. కార్ల్ మార్క్స్ కంటే ముందు తప్పకుండా రూసో, వాల్టేర్లు ఇద్దరు ఎంతో కష్టపడి రీజన్ మీద వాళ్ళు హేతు దృక్పథాన్ని, ప్రశ్నని, ఎంత పెద్ద వ్యవస్థనైనా వ్యతిరేకించే స్వభావాన్ని, స్టాగ్నేషన్ని, పునాదులను కదిలించేటటువంటి నేచర్ని ఇచ్చారు. ఆ తర్వాత మనకి కార్ల్ మార్క్స్ కూడా హెగెల్ నుంచి, కాంట్ నుంచి, హెగెల్ నుంచి డెవలప్ అయిన ఫిలాసఫీని ఆయన భౌతికవాద తత్వానికి అన్వయించాడు. అందువల్ల కార్ల్ మార్క్స్ కూడా ప్రపంచ మేధావిగా అభివృద్ధి చెందాడు. ప్రపంచ మేధో సంపన్నత ఉన్న వాళ్ళలో ఆయనకు కూడా ఆ పేరుంది. అంతకుముందు సోక్రటీస్ త్యాగం నుంచి ఆయన ప్రపంచ మేధావిగా పేరు పొందాడు. ప్లేటో మరి ఆదర్శ రాజ్యాన్ని మొట్టమొదటిగా నిర్మించి మానవులందరూ సమానం అనే భావాన్ని ప్లాటో తీసుకొచ్చినందువల్ల ఆయన కూడా ప్రపంచ మేధావిగా అభివృద్ధి చెందాడు. అలాగే బుద్ధుడు దుఃఖాన్ని నివారించాలి అనేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి సూత్రం ద్వారా సంఘం నుంచి మనం వచ్చాం, మళ్ళీ సంఘంలోకి మనం వెళ్ళాలి. సంఘం నుంచి వచ్చి మనం సంఘం చరణం గచ్చాము. సంఘం నుంచి ఉద్భవించిన మనం సంఘం యొక్క ప్రొడక్ట్, సంఘాన్ని డెవలప్ చేయాలి కానీ సంఘాన్ని దోచుకోకూడదు, సంఘానికి దుఃఖం కలిగించకూడదు అనే గొప్ప సూత్రం ద్వారా బుద్ధుడు ఇవాళ చైనా, టిబెట్, థాయిలాండ్, మరి మలేషియా అన్ని దేశాల్లో ఆయన ప్రథమ ధర్మంగా ఉన్నారు. ఇంగ్లాండ్, అమెరికాలో కూడా ఆయన భావజాల సంపత్తి అభివృద్ధి చెందింది. ఈ నలుగురు తర్వాత ప్లాటో, ముఖ్యంగా ప్లాటో, సోక్రటీస్, అరిస్టాటిల్ వాళ్ళు గ్రీక్ ఫిలాసఫర్సు. మనకి జర్మన్ ఫిలాసఫర్స్కి వచ్చేటప్పటికి కాంటు, హెగెల్, మార్క్స్, ఈ ముగ్గురు, ఏంగిల్స్ మార్క్స్ తోడున్నాడు. ఈ ముగ్గురు తర్వాత మనకు అమెరికన్ థింకర్స్కి వచ్చేటప్పటికి, ఇంగ్లాండ్కి వచ్చేటప్పటికి బెర్ట్రాండ్ రస్సెల్ ప్రపంచ మేధావిగా, ప్రపంచాన్ని మార్చిన సూత్రాలు ఇచ్చినవాడిగా, వెస్టర్న్ ఫిలాసఫర్స్ రాసినవాడిగా, భారతదేశ
ఆ సంస్కృతులను అర్థం చేసుకున్నవాడు, చైనాని అర్థం చేసుకున్నవాడిగా మనకి బెర్ట్రాండ్ రస్సెల్ మనకి ఇంగ్లాండ్ నుంచి కనిపిస్తాడు. అలాగే ఇంగ్లాండ్ నుండి రాబర్ట్ ఇంగర్సాల్ కూడా దేవుడు లేడు అని చెప్పి, దేవుడిని మనం సృష్టించుకున్నాం, ఆ సృష్టించుకున్నటువంటి దేవుడు మన మీద ఆధిపత్యం వహించడానికి వీలేదు, మనం పెట్టిన ఆహారం తినాలి, మనం వేసుకున్న వస్త్రాలు వేసుకోవాలి, మనం డిమాలిష్ చేస్తే ఇక అక్కర్లేదు నువ్వంటే లెక్కల్లో ఎక్స్లాగా తీసేయగలగాలి. రాబర్ట్ ఇంగర్సాల్. ఇంగ్లాండ్ నుంచి, అమెరికా నుంచి జాన్ డ్యూయి వీళ్ళందరితో పోల్చుకున్నప్పుడు ఆ స్థాయి వాడు అనాలి, ఆ స్థాయి వాడు ప్రపంచంలో భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఉపఖండంలో బుద్ధుడు వచ్చాడు, భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తప్ప ఆ స్థాయి ఫిలాసఫర్స్ మనం లేరని తప్పకుండా చెప్పచ్చు. అంటే ఆ ఫిలాసఫర్ అంటే ఏంటి? తాత్వికుడు అంటే ఏంటి? ఈ సమాజాన్ని సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, నైతికంగా, ప్రాకృతికంగా, ధార్మికంగా అర్థం చేసుకొని ఈ సమాజం యొక్క స్థిర రూపాన్ని, స్టాగ్నేషన్ రూపాన్ని దాన్ని మార్చి నూతన సాంస్కృతికమైన భావజాలాన్ని అందించేవాడిని, నూతనమైన నిర్మాణాత్మక భావజాలాన్ని అందించేవాడిని, నూతనమైన నిర్మాణాత్మక ఆచరణాత్మక భావజాలాన్ని అందించేవాడిని మనం తాత్వికుడు అంటాం. తత్వశాస్త్రం అంటే ఏంటి? తత్వశాస్త్రం ఎవరు తాత్వికులు? హూ ఆర్ ది ఫిలాసఫర్స్ అని మనకి బెర్ట్రాండ్ రస్సెల్ ఫిలాసఫర్స్ ఎవరు, వెస్ట్రన్ ఫిలాసఫర్స్లో ఎవరు టాప్లో ఉన్నారు ఆయన డిస్కస్ చేసాం. అసలు ఫిలాసఫీ అంటే ఏంటి? అంబేద్కర్ ఎందుకు తాత్వికుడయ్యాడు? తాత్వికుడే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఈ రోజున అంబేద్కర్ అవసరం ఏంటి? సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ వ్యవస్థ, మతోన్మాదం, కులోన్మాదం, అస్పృశ్యత, ఒక దేశాన్ని దోచుకోవటం, ఒక ఖండం ఆధిపత్యం వహించాలని చూడటం, వైట్ హౌస్ ఒక పక్క, చైనా మార్కెటింగ్ విధానం ఒక పక్క, కార్పొరేట్ విధానం ఒక పక్క ఉన్నప్పుడు అంబేద్కర్ యొక్క రిలవెన్స్ ప్రపంచంలోనే ఎక్కువ పెరుగుతుంది. భారతదేశంలో ఉన్న మామూలు వ్యక్తులు, బ్రాహ్మణులు అంటే వాళ్ళే మేధావులు కాదు. అంబేద్కర్ అన్నాడు, వాల్టేర్ అంతటి మేధావి భారతదేశంలో పుట్టలేదన్నాడు. మనకి గాంధీ గారు, నెహ్రూ గారు, తిలక్ గారు, పటేల్ గారు వీళ్ళందరూ కూడా మేధావులు కాదు, ఎమర్జింగ్ లీడర్స్. ఆ టైంలో వాళ్ళు ఏదో స్వాతంత్రోద్యమం కోసం పోరాడిన వాళ్ళు అన్నారు. అది నిజమైన స్వాతంత్రం కూడా కాదని అంబేద్కర్ చెప్పాడు. బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు జమీందారులుగా ఉన్నవాళ్ళు, వైశ్యులుగా ఉన్నవాళ్ళు, బ్రాహ్మణులుగా ఉన్న త్రైవర్ణులు, చాతుర్వర్ణులులో కొంచెం భూస్వామి వర్గంగా ఉన్నవాళ్ళు ఈ రాజ్యాన్ని పట్టుకుందామని, ఈ మళ్ళీ స్టాగ్నేటెడ్గా ఈ కులాన్ని, అస్పృశ్యతని, అమానవతని, స్త్రీ అణచివేతని కొనసాగిద్దామని వాళ్ళు ఈ రాజ్యాన్ని లాక్కున్నారు. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడే ప్రపంచ మేధావిగా రిప్రజెంటేషన్ చేశాడు. అప్పుడు ఆయన మెక్డొనాల్డ్కి రాసిన ఉత్తరాల్లో కానీ, ఆయన పూనా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా వాదించడంలో కానీ, ఆయన కుల నిర్మూలన గ్రంథంలో న్యూ డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు కానీ, ఆయన రిడిల్స్ ఇన్ హిందూయిజంలో భారతదేశంలో ఉండేటటువంటి పౌరాణిక పాత్రలన్నిటినీ కూడా వాటిని డిమాలిష్ చేసినప్పుడు కానీ, కృష్ణుడిని, రాముడిని, పరశురాముడిని ఏ అయితే హంతక పాత్రలు ఉన్నాయో వాటన్నిటిని డిమాలిష్ చేసి ఒక బుద్ధుడు మాత్రమే ఆయన ఎలైవ్ థాట్స్ అంటే ప్రపంచాన్ని మార్చే సూత్రాలు ఇచ్చాడని, నవయాన బౌద్ధాన్ని స్వీకరించి ఆచరించి దీక్ష ఇచ్చి ఒక ప్రపంచ తాత్విక సమూహానికి, తాత్విక మార్గానికి మహోజ్వలమైన ఒక శక్తిగా లేకపోతే ప్రజ్వలన సూర్యుడిగా వెలుగొందినవాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంట్రడక్షన్లో కొన్ని అపోహలు ఉన్నవి. భారతదేశంలో అంబేద్కర్ని దళిత లీడర్గానో లేకపోతే భావిస్తున్నారు అని అన్నారు. అసలు భారతదేశంలో రెండు ప్రధానమైన అంశాలు మనకు కనిపిస్తాయి. ఒకటి నెగ్లెక్టెడ్ పర్సన్, కొన్ని జాతుల్ని నిర్లక్ష్యం చేశారు. అంటే అస్పృశ్యులని, శూద్రులని, స్త్రీలని నిర్లక్ష్యం చేశారు. అయితే నిర్లక్ష్యం చేసిన జాతుల్లో ఉన్న జ్ఞానాన్ని కూడా నిర్లక్ష్యం చేశారు. అందుకే వాళ్ళు అజ్ఞానులు అయిపోయారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని చదవలే ఏ బ్రాహ్మణుడు నేను బిఆర్ అంబేద్కర్ని చదివానని చెప్పలే. అంటే ఇంకా ఆయనకి అంబేద్కర్ ఏమర్థమవుతాడు? ఏ బ్రాహ్మణుడు
అంబేద్కర్ నేను చదివాను, ఇదిగో రిడిల్స్ ఇన్ హిందూయిజం చదివాను, ఇదిగో నేను ఎనిగిలేషన్ ఆఫ్ కాస్ట్ చదివాను, నేను అస్పృశ్యులు ఎవరు చదివాను, నేను అని చెప్పలే. మరి వాళ్ళు అంబేద్కర్ని ఎలా నిర్ణయిస్తారు? ఆయన దళితు లీడరా, ప్రపంచ మానవుడా, ప్రపంచాన్ని మార్చే సూత్రాలు ఇచ్చినవాడా? ఇవాళ వైట్ హౌస్లో ఆయన డిబేట్స్ ఉన్నాయా? లేదు ఇవాళ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన పరిశోధనలు దేని మీద జరుగుతున్నాయి? ప్రపంచాన్ని ఏ సూత్రాలు కావాలి ఇప్పుడు? శాంతి, కరుణ, ప్రేమ, ప్రజ్ఞ, మానవత, ఇవన్నీ బుద్ధిజం నుంచి తీసుకొని అవి కాంక్రీట్ అంటే థాట్స్ని ఎకనమిక్స్లోకి, కల్చర్లోకి, సోషియాలజీలోకి, ఆంథ్రోపాలజీలోకి, ఫిలాసఫీని సబ్జెక్టివ్లోకి మార్చినటువంటి గొప్పవాడిగా పెద్ద పిహెచ్డీలు జరుగుతున్నాయి అక్కడ. మరి వీళ్ళకేం తెలుసు? బ్రాహ్మణులకి ఏం తెలుసు? బ్రాహ్మణులు దినపత్రిక కూడా చదవరు. మరి బ్రాహ్మణులే కాదు, మీరు చెప్తున్న సోకాళ్ళు దళిత లీడర్స్కి మాత్రం ఏం తెలుసు? ఒక దళిత లీడర్ ఎవడైనా నేను చెయ్యెత్తి అంబేద్కర్ వాల్యూములు పూర్తిగా చదివాను, లీడర్స్ లేరు. థింకర్స్ ఉన్నారు, మీలాంటి థింకర్స్ ఉన్నారు, లీడర్స్ లేరు. లేదా అంబేద్కర్ వాల్యూమ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, ఆయన మీద రాసిన పుస్తకాలు ఆన్ అంబేద్కర్ నా దగ్గర ఉన్నాయి అని చెప్పేవాళ్ళు లేరు. అంటే అంబేద్కర్ని పూజించే వీడు నేను శివుడిని పూజించేవాడు మేము శైవులమే పూజించాలి, విష్ణువుడు పూజించేవాడు వైష్ణవులే పూజించాలి, శైవులు వచ్చి విష్ణు దేవాలయానికి వస్తే ఒప్పుకోరు. అలాగే అంబేద్కర్ని దళితులు కొంతమంది మేమే పూజించాలి అనేటటువంటి ధోరణితో వీళ్ళు కూడా ఆయన్ని గుడి కట్టారేమో ఒకటి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే థాట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు అంబేద్కర్ కార్యాచరణలో ఉన్నాడు. కార్యాచరణ అంటే 1927 ముఖ్యంగా డిసెంబర్ 25వ తారీఖున మనుస్మృతిని దహనం చేశాడు. మనుస్మృతి అంటే ఏంటి? అప్పటికి 2000 సంవత్సరాలు స్టేట్ను నడుపుతుంది, అది రాజ్యాన్ని నడుపుతుంది. బ్రాహ్మణో అస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత ఊర్ధదస్య ద్వైస్య శూద్రో జాయత, బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టిరి, చేతుల నుంచి క్షత్రియులు పుట్టిరి, ఊరుగుల నుంచి వైశ్యులు పుట్టిరి, పాదం నుంచి శూద్రులు పుట్టిరి అనే కాన్సెప్ట్ని నమ్ముతున్నారు. ఆ కాన్సెప్ట్ని నమ్ముతున్నారు. ఆ కాన్సెప్ట్ని నమ్మేటప్పుడు ఆ నమ్మకాన్ని ఒక్కసారిగా తగలబెట్టేశాడు. ఇట్ డిమాల్స్. కొన్ని తగలబెట్టాలి, కొన్ని పూర్తి చేయాలి, కొన్ని నిర్మించాలి. అది అంబేద్కర్. ఏది తగలబెట్టాడు? ఇప్పుడు ఈ హిందూ ధర్మం అనేది, హిందూ మతం అనేది అది ఊరికే ఊహ, దానిలో ఫిలాసఫీ లేదు. హిందువులకి ఏ ఫిలాసఫీ గ్రంథం లేదు. వేదాలు ఫిలాసఫీ కాదు, వాళ్ళే చెప్పుకున్నారు. వేదాలు ఇట్ నాట్ ఫిలాసఫీ, అవి మౌఖికంగా మాట్లాడినవి. వరుణుడు, అగ్ని, వాయువు వాటితోటి ప్రార్థించారు, ఇక్కడున్న వాళ్ళని మేము చంపే అవకాశం అయ్యా అని. అంటే క్రిస్టియన్స్ కూడా, ఈవెన్ హిట్లర్ కూడా ప్రభువా ఈ యూదులందరూ నాశనం చేసే అవకాశం అని ఇక్కడ ప్రార్థన చేస్తాడు. యూదులేమోన ప్రభువా ఈ హిట్లర్ను చంపే ఈడు మమ్మల్ని చంపేస్తున్నాడు. ఎవరి దేవుడిని వాడి శత్రువుని నాశనం చేయమని ప్రార్థన చేసినట్టే ఇక్కడుండే అబార్జినల్స్ని చంపే శక్తిని ఏమని చెప్పి ఆర్యులు ప్రార్థన చేసినవే వేదాలు. అందులో జ్ఞానమే ఉంది. అది అంబేద్కర్ తేల్చేసాడు రిడిల్స్ ఇన్ హిందూయిజంలో. వేదాలు అపౌరుషేయములు కాదు. అపౌరుషేయములు అంటే ఐవున్, రులుక్, ఏవంగ్, ఐవరట్, లన్, యమగణనం, జఫై, జఫగడదస్, కపచడత చెప్తావు, కఫై, షర్షర్, హల్లని పైనుంచి ఈశ్వరుడు డక్కా వాయిస్తుంటే చెవుల్లో పడి భాష రాదు, లాంగ్వేజ్ అట్లా రాదు. అలా వచ్చినాయి అని వేదాలు చెప్తున్నాయి. అలా వచ్చినాయి కాదు, అవి ఇక్కడ రాసినవే, మౌఖికంగా ముందు చెప్పి తర్వాత రాసినవే. అంటే అసలు ఈశ్వరుడు డక్కా వాయిస్తే భాష ఎలా వస్తుంది? అంటే హ్యూమన్ ఆంథ్రోపాలజీని డిమాలిష్ చేసినట్టుగా మానవ పరిణామ శాస్త్రాన్ని, లింగ్విస్టిక్స్ భాషాశాస్త్రాన్ని అంటే భాష ఎలా పుడుతుంది? ధ్వనుల ద్వారా వస్తుంది. ప్రకృతి నుండి, పక్షుల నుండి, నదుల నుండి, కొండల నుండి, ఎడారుల నుండి, ధ్వనుల నుండి, స్వరాల నుండి భాష జనిస్తుంది. సంజ్ఞల నుండి భాష జనిస్తుంది. ఆ భాష నీకు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం లేదు. ఆ భాష ఏది? అంటే ఆ భాష హ్యూమన్ లాంగ్వేజ్ అంతా కూడా హ్యూమనిటేరియన్ లాంగ్వేజ్, మానవత్వంతో కూడిన భాష. దళిత భాష ఉందనుకోండి, అమ్మ, అయ్య, అక్క, అన్న, కొండ, గంజి, బువ్వ, ఏది
సెగ్రిగేషన్ అంటే విధ్వంసక భాష ఉండదు దళితులకి. ప్రేమ, కరుణ. అయ్యా అన్నం తింటావా, అయ్యా బో తింటావా, అయ్యా కూడు తింటావా, అయ్యా అన్న, అక్క, అమ్మ. అదే ఆరియన్ లాంగ్వేజ్లో అవర్ణుడు, చంపాలు, చండాలుడు, శపచుడు, నామశూద్రుడు అంటే విధ్వంసక భాష, ఎక్కువ మంది నిందించే భాష, క్రియేటివ్ లాంగ్వేజ్ అంటారు. ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా రాస్కెల్స్ అన్నట్టు వాళ్ళు మనల్ని తిట్టారు. అంటే యుద్ధాల్లో కొన్నిసార్లు ఓడిపోవచ్చు, కొన్నిసార్లు కొందరు గెలవచ్చు, గెలిచినోడు కొన్ని శిక్షలు వేయచ్చు, కానీ వీళ్ళకి అస్పృశ్యత అని అంత పెద్ద శిక్ష వేస్తే తప్ప వీళ్ళు మాట వినరు. వాడు వచ్చాడు, అది వాడు అస్పృశ్యులు, నువ్వు ఇదే దేశంలో వాడిని పక్కన పెట్టావు, వాడు నీకంటే జ్ఞానవంతంగా బతికాడు. అది ప్రాబ్లం వాళ్ళతోటి. వాళ్ళు ఎవరినైతే నెట్టేశారో ఆ నెట్టేసిన వాళ్ళు ఏం చేశారు, ఎక్కడి నుంచి నెట్టాను, ఎక్కడి నుంచి కొండ మీద నుంచి కిందకి నెట్టలేదుగా నువ్వు కొండ ఎక్కలేవు, చెట్టు మీద నుంచి కొండ కిందకి నెట్టలేగా నువ్వు చెట్టు ఎక్కలేవు, నది మీద నుంచి నువ్వు కిందకి నెట్టలేవుగా నువ్వు నదిలో ఈదలేవు. నువ్వు ఎక్కడి నుంచి నెట్టావు, ప్రకృతిలోకి నెట్టావు. దే ఆర్ ప్రాకృతిగా, వాళ్ళు ప్రకృతి జీవులు. ఈది బతికారు, చెట్టెక్కి బతికారు, కొండెక్కి గొర్రెలు మేపారు, చెట్టెక్కి తాటాకు కొట్టి గృహాలు నిర్మించుకున్నారు. తర్వాత నువ్వు పశువుల దగ్గరికి నెట్టావు, దాన్ని కోసి దాని మాంసం తిని వండి దాని ఎముకల చారుతో శక్తి తెచ్చుకున్నారు, దాని మెదడుతో మేధోశక్తిని తెచ్చుకున్నారు, దాని తోలుని నానబెట్టి చెప్పులు కుట్టించుకున్నారు. ఒక మహోన్నతమైన జ్ఞానాన్ని ప్రకృతిలో పొందారు. వాళ్ళు ఎక్కువ కాలం బతికారు, 80-90 ఏళ్ళు ఇప్పటికీ బతుకుతున్నారు. మీరేంటి దేనికి నెట్టారు, మీరు ఎందు నుంచి నెట్టగలిగారు, మీరు జ్ఞానం నుంచి నెట్టలేకపోయారుగా, ప్రకృతిని అర్థం చేసుకునే జ్ఞానం నుంచి నెట్టలేకపోయారుగా, మీరు అక్షరం నుంచి నెట్టారు. అదే అంబేద్కర్ వచ్చి అక్షరం మీ సొంతం కాదు, అక్షరం అందరూ నేర్చుకోగలిగింది, నేర్చుకునేవాడికి అక్షరం వచ్చింది, నేర్చుకునేవాడికి రాదు. లిఖిత జ్ఞానులంతా అలిఖిత జ్ఞానులు అనాగరికులు అన్నారు. అలిఖిత జ్ఞానుల దగ్గర సాంఖ్యము, యోగము, న్యాయము, బౌద్ధము, జైనము అన్ని అలిఖిత జ్ఞానుల దగ్గరే పుట్టినాయి. మరి ప్రవక్తలంతా వీధుల్లో తిరిగే మరి కబీరు, చక్రధరు, నానక్కు, తాత్వికులు, భక్తి కవులు అందరూ అలిఖితమైనటువంటి ప్రజల దగ్గర తిరిగే జ్ఞానాన్ని పొందారు. అంటే దళితులు జ్ఞానవంతులా, బ్రాహ్మణులు జ్ఞానవంతులా? దళితుల జ్ఞానవంతులు. అస్పృశ్యులుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు జ్ఞానవంతులే. లిఖిత సాహిత్యంలోకి, లిఖిత ధర్మాల్లోకి వచ్చింది అంబేద్కర్, తీసుకొచ్చాడు. లిఖిత ధర్మాల్లోకి తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్ సమాజంలోకి తీసుకొచ్చాడు అంబేద్కర్. మెయిన్ స్ట్రీమ్ సమాజంలోకి తీసుకొచ్చినంత మాత్రాన ప్రపంచ మానవుడు వీళ్ళకి అర్థం అవ్వాలంటే టైం పడుతుంది. ఒక ప్రపంచాన్ని మార్చే సూత్రాలు చెప్పినవాడు. ఇప్పుడు ఫ్రెంచ్ రివల్యూషన్ వచ్చింది, వాల్టేరు, రూసో, ఫ్రెంచ్ వాళ్ళకి, ఇప్పుడున్న ఫ్రెంచ్ వాళ్ళకి ఎంత అర్థం అవుతారు, ప్రపంచానికి అర్థమైనంత అర్థం అవుతారా? అంటే ఫ్రెంచ్ ప్రజల కంటే కూడా వాళ్ళు ప్రపంచానికి ఎక్కువ అర్థమయ్యారు. అలాగే మార్క్స్ జర్మనీకి ఎంత అర్థం అవుతాడు, ఆయన జర్మనీలో రాశాడు, ఇంగ్లీష్ చేయబడ్డాయి, చైనా, రష్యా, టిబెట్ అన్ని భాషల్లోకి వెళ్ళాను. ఆయన రష్యాకి, చైనాకి ఎక్కువ అర్థమయ్యాడు, మరి జర్మనీకి ఎక్కువ అర్థం కాలేదు. ఇప్పుడు అంబేద్కర్ ప్రపంచానికి ఎక్కువ అర్థం అవుతున్నాడు. ప్రపంచంలో ఉండే వైలెన్స్ని తగ్గించాలంటే అంబేద్కరే ఇప్పుడు దిక్కు. బుద్ధుడి కంటే కూడా, బుద్ధుడు లిఖిత సాహిత్యం అంతా కూడా అలిఖిత సాహిత్యం కాబట్టి, మౌఖికం కాబట్టి ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు, కానీ అంబేద్కర్ని మార్చలేము. అందుకే ఇప్పుడు ప్రపంచ మేధావి వీళ్ళకి అర్థం కాలేదు అంటే వీళ్ళకి అర్థం ఎట్లా అవుతారు? నువ్వేమని చెప్పావా వాళ్ళకి? నువ్వు ఒక జూమ్ పెట్టుకుంటావు, 100 మంది మీరే మాట్లాడుకుంటారు, మీ జ్ఞానం రిపీటెడ్. అంటే అదే కొండలో ఉన్నటువంటి పాలు మళ్ళీ మళ్ళీ దానిలోనే పోసుకుంటారు. మీరు జ్ఞానాన్ని విస్తృతం చేయాలి. భక్తి కవులు ఏం చేశారు? వీధుల అమ్మడి తిరిగి పాటలు పాడారు. అంబేద్కర్ ఏం చేశాడు? 700 గ్రామాల్లో మీటింగ్లు పెట్టాడు. ఈ సోకాల్డ్ థింకర్స్, నేను 50 గ్రామాలకు వెళ్ళాననేవాడు చేతులు ఎత్తమనండి. ఈ జూమ్లో ఉన్న వాళ్ళు 100 గ్రామాలకు నేను వెళ్ళానని చేతులు ఎత్తమనండి. అంటే సొఫిస్టికేటెడ్ థింకర్స్, వీళ్ళందరూ థింకింగ్ని, ఆలోచనని వడబోసి థీసిస్కి యాంటీ థీసిస్లు చేసి, సింథసిస్లు చేసి వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు, భావాలతో ఆడుకుంటారు. అంబేద్కర్ ఆచరణబద్ధంగా ఇట్స్ గోయింగ్ ఆన్ విలేజ్. ఆయన విలేజ్కి వెళ్ళాడు. ఏ విలేజ్కి వెళ్ళాడు? అంటరాంతరం ఉన్న విలేజ్కి వెళ్ళాడు. కోళ్ళు కోసి పెట్టే విలేజ్కి కాదు, బాగా భోజనాలు చేసే విలేజ్కి కాదు, సోఫాల్లో కూర్చోబెట్టే గృహాలకు కాదు ఆయన వెళ్ళింది, అంటరాంతరం ఉన్న విలేజెస్కి వెళ్ళాడు. అప్పుడేమైంది? అంటరాంతరం పోవాలంటే మనుస్మృతిని తగలబెట్టాలి. మనుస్మృతిని ఫిజికల్గా తగలబెట్టం కాదు, భావాత్మకంగా తగలబెట్టాలి.
మానవ సమాజంలో మనుషులందరూ ఒకటే, మనిషిని మనిషి పెళ్లి చేసుకోవచ్చు, ఇద్దరు కలిసి భోజనం చేయొచ్చు, ఇద్దరు కలిసి ఆలింగనం చేసుకోవచ్చు, ఇద్దరు కలిసి అనుభూతి పొందొచ్చు, ఇద్దరు స్త్రీ పురుషులు ఇద్దరు ఏకం అవ్వచ్చు అని ఒక్క మాట ఆయన అన్నందుకు, ఆ రోజున ఒక్క మాట అన్నాడు ఆయన. 1927 డిసెంబర్ 25 ఈ రోజున మన లిస్టులో 10 లక్షల మంది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒక్క మాట. అంతకుముందు ఇంటర్ కాస్ట్ ఎక్కడ? పైగా ఎస్సీస్ 1,00,000 మంది చేసుకున్నారు. బ్రాహ్మణ్ అమ్మాయిల్ని, కమ్మర్ అమ్మాయిల్ని, రెడ్ల అమ్మాయిల్ని, జర్మనీ అమ్మాయిల్ని, ఇప్పుడు అమెరికా అమ్మాయిల్ని చేసుకుంటున్నారు, లండన్ అమ్మాయిల్ని. ముందు వీళ్ళు ఎడ్యుకేట్ అయ్యారు. నేను ఎవరినైనా చేసుకోవచ్చు, నేను ఎవరికైనా పిల్లల్ని కానొచ్చు. వాళ్ళు పొటెన్షియాలిటీ ఉన్నవాడిని, మేధస్సు ఉన్నవాడిని, రూపం ఉన్నవాడిని, జ్ఞానం ఉన్నవాడిని నేను ఎవరినైనా చేసుకోవచ్చు అని వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు. అంత చేంజ్ ఒక్క పుస్తకం తగలబెట్టడంతో తీసుకొచ్చాడు. ఆయనకు మనందరం కూడా చప్పట్లు కొట్టాలి. ఇట్స్ ఎ గ్రేట్ ఫిలాసఫర్. అంటే ఏంటి ఫిలాసఫర్? అంటే ఎనలైజరా? యూనివర్సిటీలు ఇన్నింటిలో దళిత మేధావులు ఉన్నారు, ఎనాలిసిస్ చేస్తున్నారు. కానీ స్టోక్ ఒక ఆచరణబద్ధమైనటువంటి జ్ఞానాన్ని, కులం నిర్మూలన, కులం లేదు, కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు. కులం అనేటటువంటిది ఉంటే, మీ కులం అని చెప్పినటువంటి అగస్త్యుడు ఎవరికి పుట్టాడు? కొండ నుంచి పుట్టాడు అని చెప్పారు. కొండలో మనుషులు పుడతారా? కొండలో ఒక వీర్యం పోస్తే మనుషులు పుట్టరు. వీర్య కణం తీసుకెళ్ళి తప్పకుండా ఒక స్త్రీ యొక్క యోనిలో అది జరగాలి. మరి అంత డెలిబరేట్గా మానవ సంబంధాలు, హ్యూమన్ యాంథ్రోపాలజిస్ట్ ఆయన, దగ్గర రూసో సోషల్ కాంట్రాక్ట్ని మించి ఆయన ప్రవచనాలు ఉన్నాయి. అందుకు ఇప్పుడు ప్రపంచం అంతా ఆయన చదువుతుంది. వీళ్ళెవరు? బ్రాహ్మలు లేదా దళిత మేధావులు ఏమన్నా పెద్ద ప్రపంచం అంతా చదివేవాళ్ళు. వీళ్ళు 4 ముక్కలు నేర్చుకొని పాస్టర్లా బతుకుతున్నారు. ఎక్కడ ఒక థీసిస్ తీసుకొచ్చినట్టు చెప్పండి నాకు. ఒక సీరియస్ థీసిస్ ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చింది, కొలంబియా నుంచి వచ్చింది, జర్మనీ నుంచి వచ్చింది అంబేద్కర్ మీద. ఇండియాలో ఏ యూనివర్సిటీ నుంచి అయినా అంబేద్కర్ని ఒక బలమైన థీసిస్, అంబేద్కర్ని వెలివేట్ చేసే థీసిస్ ఎందుకు తేలేకపోతున్నాం మనం ఎందుకు తేలేకపోతున్నాం అంటే, అంబేద్కరు ఈ సమాజాన్ని, ప్రపంచాన్ని మార్చాడు అనేది ముందు గుర్తించాలి. వాట్ ఈజ్ ఫిలాసఫర్? తత్వవేత్త అంటే ఎవరు? ఆ కాలానికి అర్థమయ్యేవాడు తత్వవేత్త అవుతాడా? ఇవాళ కార్ల్ మార్క్స్ ఆయన ఎక్కడో పాపం ఒక గదిలో రాసుకొని చనిపోయాడు. 15 మంది వచ్చారు. ఆయన అంతిమయాత్రకు 15 మంది వచ్చారు. ఇవాళ ఆయన ఎక్కడున్నాడు? ఆయన మంచా చెడో తర్వాత, మొత్తం రిలవెన్స్ ఉందా, ఆయన థాట్కి రిలవెన్స్ ఉందా లేదా తర్వాత, ప్రపంచం అంతా ఆయన ఉన్నాడు. ఇవాళ అంబేద్కర్ ఎక్కడున్నాడు? అమెరికా ఆలోచిస్తుంది ఇవాళ. ఏంటి ప్రపంచ సామ్రాజ్యవాదం ఇలా విస్తరిస్తే, ఒక పక్క దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, ఒక పక్క చైనా మార్కెటింగ్, ప్రపంచం ఇలా సంక్షుభితమైతే, మళ్ళీ ప్రపంచ యుద్ధం వస్తే ఏంటి? ఎవరు ఫిలాసఫర్? ఒక అంబేద్కరే, జాన్ డ్యూయి శిష్యుడు, థాట్స్ రాసినాడు. డెమోక్రటిక్ థాట్స్, ప్రజాస్వామ్యం, సోషలిజం, సెక్యులరిజం, మానవతావాదం, హ్యూమనిజం, హ్యూమన్ యాంథ్రోపాలజీ, మానవ పరిణామ శాస్త్రం, ఖండాంతర భావజాలం, మానవుడే ముఖ్యం, మానవుడు సమాజము మానవుడు ఇంటర్రిలేటివ్, సమాజము మానవుడు కలిస్తే ప్రపంచము సమాజము మానవుడు అంతఃశక్తులు, అంతఃభావాలన్నీ ఏకమై మానవులందరూ ప్రపంచ మానవులుగా, ప్రపంచ జ్ఞాన సముద్రంగా మారాలి, కానీ ప్రపంచ మార్కెట్గా మారకూడదని అంబేద్కర్ చెప్పాడు. అది ప్రొవిన్షియల్ ఆ బుక్లో ఆయన తీసుకొచ్చిన థీసిస్. డివిడెండ్ ఇప్పుడు వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళంతా అంబేద్కర్ని చదువుతున్నారు. ఆర్థిక శిల్పం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ యుగకర్త. ఈ యుగకర్తృత్వం సామాన్యంగా రాదు. యుగకర్తకు యుగాన్ని నడిపించగలిగిన దార్శనికత కావాల్సి ఉంది. మేధో సంపత్తితో పాటు నిర్మాణ దక్షత, ఆచరణ అవసరం. అంబేద్కర్ జ్ఞాన తృష్ణ, పుస్తకాభిలాష మహోన్నతమైంది. ఆయన 60,000 పుస్తకాలతో మరణించాడు. మన వాళ్ళందరి ఇళ్లలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 1000 పుస్తకాలు ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి తక్కువ, కనీసం 1000. ఎందుకని? లక్షల జీతాలు తీసుకునే ప్రొఫెసర్స్ నెలకు ఒక 10,000కి 5,000 కొంట్ల. అంబేద్కర్ చెక్కు బుక్ మీద రాసి అప్పులు చేసి
అటు లండన్లో కావచ్చు, జర్మనీలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, ప్రపంచం మొత్తం పుస్తకాలు కొన్నాడు ఆయన. నేను కూడా ఏ దేశం వెళ్ళినా పుస్తకాలే కొనుక్కొచ్చాను. అందుకు కనీసం నాకు ఒక 50,000 పుస్తకాలన్నీ ఉన్నాయి. ఇవాళ మనం ఏమి నేర్చుకుంటున్నాం ఆయన నుంచి? ఒక ప్రపంచ మానవుడు యొక్క శిష్యులుగా మనం ఏమి నేర్చుకుంటున్నాం? మనం ఒక హోమ్ లైబ్రరీ ఉందా? రెగ్యులర్ రైటింగ్ చేశాడు ఆయన. రాత్రి 2 వరకు చదివాడు, రాశాడు, ఆల్టర్నేటివ్స్ రాశాడు. బ్రాహ్మణులు రామాయణాన్ని తిప్పి 6,000 మంది రాశారు, చచ్చిపోయారు. రామాయణం కూడా చచ్చిపోయింది. రాముడు హంతకుడు ఒక్క మాటతో చంపేశాడు. మహాత్మా పూలే ఒక మాటతో చంపేశాడు. రాముడు హంతకుడు, వాలిని చంపాడు. సుగ్రీవుడి కోసం వాలిని చంపాడు. శంభుగుణ్ణి చంపాడు, రావణుని చంపాడు. రాముడు హంతకుడు, రాముడు చంపెను, అది మన వ్యాకరణం. రాముడు రావణుని చంపెను, మన వ్యాకరణమే చంపెను. అంబేద్కర్ సృష్టించెను, నిర్మించెను, ప్రవహించెను, ప్రజ్వలించెను, మార్చెను, మార్పు తెచ్చెను. ఇది అంబేద్కర్. మరి ఫిలాసఫర్ కాదా అంబేద్కర్? మరి ఫిలాసఫర్ ఒక బ్రాహ్మణుడికి అర్థమవుతాడా? భారతదేశంలో ఏ బ్రాహ్మణుడికైనా, ఏ ఫిలాసఫర్ అయినా అర్థమయ్యాడా? భారతదేశ బ్రాహ్మణులంతా మార్క్స్ని నాశనం చేశారు. భారతదేశ రియాలిటీలో ఉన్న కులాన్ని, అస్పృశ్యతని పోగొట్టాల్సిన అంశం నుంచి పక్కన పెట్టి ఆర్థికమే ప్రధానమనేసి బ్రాహ్మణులు, భారతీయ బ్రాహ్మణులు మార్క్స్కు సమాధి కట్టారు. అదే అంబేద్కర్ని చదివి ఉంటే ఈవరికి అంబేద్కర్ని చంపేసేవాళ్ళు బ్రాహ్మణులు. వాళ్ళు చదవాల. ఎందుకు? వాళ్ళు మనుషులనే కాదు, జ్ఞానాన్ని కూడా నిషేధిస్తున్నారు వాళ్ళు. ఈరోజు నా పుస్తకాలు ఏవే బ్రాహ్మణులు కొనరు. మరి కానీ నా లక్షల కాపీలు పోతున్నాయి, లక్షలు ప్రింట్ చేయలేకపోతున్నాం. ఎందుకని? దళితుల్లో అవేకనింగ్ పెరిగింది. దట్ ఈజ్ గుడ్ సైన్. అంబేద్కర్ ఏమి నేర్పలేడు? అసలు అంబేద్కర్ నేర్పిన ఒక్క మాట, మీ పిల్లల్ని చదివించుకోండి అనే మాటతో లక్షల మంది ఇవాళ విద్యావంతులయ్యారు. 1927 తర్వాత భారతదేశంలో లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఫిలాసఫర్సు, సోషియాలజిస్టులు, ఆంథ్రోపాలజిస్టులు, సైంటిస్టులు దళితుల్లో ఇవాళ వచ్చారు. కెనడా, అమెరికా అన్ని దేశాల్లో దళితులు చదువుకున్నారు. ఒక్క మాటే, అది ఫిలాసఫర్. టు చేంజ్ ఇట్, నాట్ ఎనలైజర్. కేవలం విశ్లేషకుడు కాదు, ఈ సమాజాన్ని మార్చే సూత్రాలు ఇచ్చాడు. ఈ సమాజం, ఒక సమాజం ఉంది అక్కడ, అస్పృశ్య సమాజం. దాన్ని మార్చాలంటే దానికి ఏం కావాలి? ఎడ్యుకేషన్, విద్య. ఆల్రెడీ మౌఖిక విద్య ఉంది, వాడికి త్వరగా లిఖిత విద్య వచ్చింది. అదే అంబేద్కర్ చెప్పింది. ఇప్పుడు సపోజు నేను జేఎన్యూలో ఒకసారి నన్ను పిలిచారు. పిలిస్తే జువాలజీలో ఎక్కువ ఎవరున్నారు అంటే బ్రాహ్మణులు ఉన్నారన్నారు. జువాలజీలో బ్రాహ్మణులు, బాటనీలో బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారు, జువాలజీలో బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారు. ఎస్టీలు ఎక్కడున్నారు? హిస్టరీలో ఉన్నారు. అదేంటి? బాటనీలో ఇప్పుడు చెట్లు, చామలు, అడవుల్లో ఉన్నటువంటి ఎస్టీలు, అది మరియు మాతులుంగ, లవంగలుంగ, చూతకేదకి, బల్లాద, కవరాదక, సాళ, పనస, బదరి, ఒక్కులు, వంజలు, ఒట్టుకుంది, కురంద, కోవిదార, కర్జూరు, నారికేళ, చందన, చిత్బంధ, మందార, జంబు, జంబీర, మాధవి, మధుక, తాళ, తక్కువ, హిమాల, హంతాల, విశాల, లాల అని 200 చెట్లు పేర్లు చెప్పేస్తాడు వాడు. వాడికి బాటనీ త్వరగా వచ్చింది కదా, జువాలజీ దళితుడికి త్వరగా వచ్చింది కదా, పశువులు. వీళ్ళని తీసుకెళ్ళి హిస్టరీ కూడా వాళ్ళకి వచ్చింది. అంటే సైన్స్ వాళ్ళు ఇందుకు ఆక్యుపై చేశారు. ఒక్క పదం వాడికి తెలియదు. అది మరియు మాతులుంగ, లవంగలుంగ, చూతకేతగానే చదువుతాడు, కానీ వాడికి లవంగ చెట్టు ఎలా ఉందో తెలీదు. అంటే బ్రాహ్మణులు లిఖిత విద్యను ఆక్యుపై చేసినప్పుడు అంబేద్కర్ తెలివిగా ఉన్నాడు, టు ఎడ్యుకేట్ అన్నాడు. మీరు ముందు చదివించండి అన్నాడు. ఇప్పుడు ఏమైంది? బ్రాహ్మణులు కొన్ని ఫ్యాకల్టీలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఫిలాసఫీలో వాళ్ళు లేరు, హిస్టరీలో వాళ్ళు లేరు, ఆర్కియాలజీలో వాళ్ళు లేరు, సోషియాలజీలో వాళ్ళు లేరు, ఆంథ్రోపాలజీలో వాళ్ళు లేరు. చివరికి డబ్బులు సంపాదించుకునే టెక్నాలజీ, బీటెక్లు వాటి వెళ్ళిపోయారు. వాళ్ళు బ్రాహ్మలే కాదు, కమ్మలు, రెడ్లు, రాజులు, వెలములు డబ్బు వైపు వెళ్ళిపోయారు. జ్ఞానం వైపు దళితులు వెళ్ళిపోయారు. అంటే చూడు ఎంత తెలివిగలవాడు ఆయన, ఎంత ఆలోచనాపరుడు. ఇట్స్ అ గ్రేట్ ఫిలాసఫర్. ఫిలాసఫర్ని ఎలా అర్థం చేసుకుంటారని మీరు అనుకున్నారు? దళితులకే పరిమితి. దళితులకి అసలు దళితుల్లో ఎంతమందికి అర్థమయ్యాడైనా? నీ ఇంట్లో 1000 పుస్తకాలు ఉన్నాయా? నువ్వు రోజు రాస్తున్నావా? నువ్వు సిగరెట్ పక్కన పడేసావా? మందు సీసా పక్కన పడేసావా? నీ జీవన విధానంలో బుద్ధిజం తీసుకొచ్చావా? అంబేద్కర్ని తీసుకొచ్చావా? నిరంతరం రాస్తున్నావా? నిరంతరం రాస్తే కనీసం 10,000 పేజీలైనా ప్రొఫెసర్స్ రాయాలిగా. 5,000 అని రాయాలి, రోజు 5 పేజీలు రాస్తే. ఎందుకు మీరు రాయట్లేదు? తలకు నూనె రాస్తున్నారు, రంగులు వేస్తున్నారు, కోట్లు, సూట్లు, బూట్లు వేసుకుంటున్నారు. ఆయన ఆహార్యం ధరిస్తున్నారు, కానీ ఆయన జ్ఞానాన్ని ధరిస్తే అప్పుడు నీకు బ్రాహ్మణుడు కూడా వచ్చి నీ దగ్గర అడుక్కుంటాడుగా. జ్ఞానాన్ని అంబేద్కర్ని అడుక్కున్నారుగా, కానీ బ్రాహ్మణులకు ఆయన జ్ఞానం చెప్పలే. ఆయన చాలా తెలివిగలడు. మీ జ్ఞానం రాదు పొండి అన్నాడు.
జ్ఞానశూన్యులు మీరు. అబద్ధాలతో జీవించేవాళ్ళు, కథలతో జీవించేవాళ్ళు, పురాణాలతో జీవించేవాళ్ళు, పుక్కటి పురాణాలతో జీవించేవాళ్ళు. శ్రమజీవుల నుంచి వచ్చిన వాడికే జ్ఞానం అందుతుంది. ఎందుకు వాళ్ళ దళిత పిల్లలు బాగా చదవగలుగుతున్నారు? హిస్టరీ ఎందుకు చదవగలుగుతున్నారు వాళ్ళు? ఆర్కియాలజీ ఎందుకు చదవగలుగుతున్నారు? ఇదిగో ఆర్కియాలజీలో ఏముంది? ఇదిగో వీల్ అనే దాంతో చరిత్ర మారింది. ఇదిగో గొడ్డలతో చరిత్ర మారింది. ఇదిగో పొలుగుతో పారతో వ్యవసాయం వచ్చింది. ఇదిగో వలతో చేపలు పట్టారు. ఇవన్నీ వాళ్ళకి ఈజీ. ఇట్స్ లైఫ్. హిస్టరీ ఈజ్ వాళ్ళ జీవితం, కల్చర్ ఈజ్ వాళ్ళ జీవితం. వాళ్ళకి తెలుసు. వాళ్ళు కాకపోతే లిఖితంలోకి వెళ్ళారు. అందుకు ఇవాళ మీరు ముందు మాట్లాడిన 3-4 అంశాల పట్ల అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. మన బాధ్యత ఏంటి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని, సిద్ధాంతాన్ని, ఆలోచనల్ని భారతదేశంలో ఉన్న ప్రతి ఇంటికి చేర్చడం. అంబేద్కర్ ఏం చేశాడు? బుద్ధిజాన్ని ప్రపంచవ్యాప్తం చేశాడు. నేను మలేషియాలో 200 ఎకరాల్లో ఉన్న ఆశ్రమం, బుద్ధిస్ట్ ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ అంబేద్కర్ పుస్తకాలు, అక్కడ మహర్ అధిపతి. లండన్ వెళ్ళాను. లండన్లో ఇదిగో ఆయన మాంక్ ఫోటో. లండన్ వెళ్ళాను. 100 ఎకరాల్లో ఒక మహర్ అధిపతి. అక్కడ బుద్ధిస్ట్ మహరు లండన్లో మరి బుద్ధిజానికి పీఠాధిపతిగా ఉన్నాడు. ఎంతోమంది మహర్లు ప్రపంచవ్యాప్తంగా ఆయన బుద్ధిస్ట్ మాంక్స్ని చేశాడు. ఆధిపత్యాన్ని తీసుకొచ్చాడు, జ్ఞానాన్ని తీసుకొచ్చాడు. నైగనిక్యం అనేది కోట్ల వల్ల, సూట్ల వల్ల కాదు, జ్ఞానం వల్ల వస్తుంది. జ్ఞానం ఉంటే మీ వెంట పడతారు. రాయండి, చదవండి. మీరు సిగరెట్ పక్కన పడేయండి, మందు సీసాలు పక్కన పడేయండి. ఉత్తుత్తి మాటలకు అలవాటు పడబాకండి. టు గో టు విలేజ్. ఎక్కడ అస్పృశ్యత ఉందో, ఎక్కడ అంటరానితనం ఉందో, ఎక్కడ నిరక్షరాస్యత ఉందో, ఎక్కడ వేదనలు ఉన్నాయో, ఎక్కడ ఇంకా వేటాడుతున్నారో, ఎక్కడ భూస్వాములు మీ జనాన్ని ఇంకా రేపులు చేస్తున్నారు, వాళ్ళ ఆధిపత్యాలు పోలేదు. టు గో టు పీపుల్. అక్కడికి వెళ్ళు, వాళ్ళ చైతన్యవంతం చేయి. వాళ్ళతోనే పోరాటం చేయొచ్చు. వాళ్ళతోనే పోరాటం వల్ల ఒక నూతన చైతన్యాన్ని తీసుకురా. యువకుల శక్తిని సిగరెట్లకి, మందులకి, సిట్టింగులకి, సినిమాలకి, అగ్రకులాల, అగ్రవర్ణాల, బ్రాహ్మణవాద భావజాలాల, హిందూ భావజాలాలలో కొట్టుకుపోకుండా ఒక నూతన చైతన్య భావజాలంలోకి, అంబేద్కర్ భావజాలంలోకి తీసుకొచ్చే క్యాంప్స్ పెట్టండి. విపరీతమైనటువంటి సమతా సైనిక దళాన్ని, సైన్యాలు రూపొందించండి. ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్తు అంబేద్కర్ని ఆల్టర్ చేయాలని ప్రయత్నిస్తున్నాయి. మీరు వాళ్ళని అధిగమించే జ్ఞానం మీ దగ్గర ఉంది. వాళ్ళకి జ్ఞానం లేదు, వాళ్ళకి కథే ఉంది, మీకు తత్వం ఉంది. కాబట్టి అంబేద్కర్ అంటే ఏంటి? ఆయన మీరు ఆపితే ఆగేవాడు కాదు, లేదు మీరు ఆయన తక్కువ వాడని ఎవరన్నా అనుకుంటే అయ్యేవాడు కాదు. పాపం గాంధీ అంటే వాళ్ళ ఆయనకి జయంతి చేసేవాళ్ళు లేరు. పాపం గాంధీ గారు వయస్సులు కొద్దిగా అక్కడక్కడ కర్ర పోయింది, కళ్ళజోడు పోయింది, వంగిపోతున్నాడు పాపం. వాళ్ళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంబేద్కర్ వెలుగుతున్నాడు. ఆయనకు వ్యతిరేకంగా పనిచేసే మోడీ కూడా ఆయన పాదాలు మొక్కయ్యా, మరి నాకు ఎంతకాలం రాజ్యం ఉంటుందో అన్నాడు. రాజ్యాంగాన్ని మార్చే శక్తి నువ్వు అంటున్నాడు. ఆయన అడుగుతున్నాడు రాజ్యాంగం మార్చే శక్తి. ఆయనకి రాజ్యాంగం మార్చే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అది ప్రపంచ సూత్రాలే, ఆదర్శ సూత్రాలు ఎక్కడి నుంచి తెచ్చాడు ఆయన? ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తెచ్చాడు? లండన్ మ్యూజియం లైబ్రరీని ఎంత చదివాడు ఆయన? అలాగే ఆయన కెనడాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సూత్రాలు తెచ్చాడు. బుద్ధిజం యొక్క ఇంటరాక్షన్ తీసుకొచ్చాడు ఆయన. బుద్ధిజం యొక్క సారమే ఇవాళ మనకి కాన్స్టిట్యూషన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకపోతే ఏమైంది? మతాలు, కులాలు. ఇందుకు 1940 నుంచి 1946 వరకు 7 వరకు కూడా ఎంత రక్తపాతం జరిగిందో లిస్టు కూడా ఇచ్చాడు. థాట్స్ ఆన్ పాకిస్తాన్లో అంబేద్కర్ ఎంత చంపుకున్నారు. కానీ అంబేద్కర్ రాజ్యాంగం తర్వాత ఆ బ్లడ్ షెడ్ని తీసేసాడు భారతదేశం. స్వాతంత్ర్యం వచ్చే నాటికి 37 కోట్లు ఉన్న జనం ఇప్పుడు 70 సంవత్సరాలు పెరిగి వచ్చేటప్పటికి 130 కోట్ల మంది జనం ఇవాళ మనకి. ద వ్యాస్ట్ కంట్రీ ఇవాళ ఎవరి వల్ల ఏర్పడింది? బ్రాహ్మణుడి వల్ల ఏర్పడిందా? బ్రాహ్మణులు ఏం చేశారు? స్త్రీలను తగలబెట్టారు, మంటల్లో తగలబెట్టారు. స్త్రీలను ఇంట్లో విధవరాళ్ళుగా నెట్టేశారు. స్త్రీలకు బోడిగుండులు చేశారు. స్త్రీల మెదడుల్లో మేకులు కొట్టారు. అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు వల్ల ఆయన ఒక్కసారిగా స్త్రీలని బయటకు తీసుకొచ్చారు. జ్ఞానవంతులయ్యారు,
విద్యావంతులయ్యారు, రాజ్యపాలకులు అవుతున్నారు. భారతదేశంలో స్త్రీ శక్తి యొక్క జ్ఞానం సాంకేతికంగా సైనికంగా కూడా వాళ్ళు పారుతుంది. అది ఎవరు చేశారో తెలియదు, అది ఒక్కటే. ఇప్పుడు ఆ ఎవరు చేశారో మన స్త్రీలకు మీరు చెప్తున్నారా? మన ఇంట్లో దళిత స్త్రీ భార్యే అంబేద్కర్ గురించి తెలియని పరిస్థితుల్లో వాళ్ళ క్రిస్టియన్స్ అయిపోయినాక క్రిస్టియన్ హిపోక్రసీ వెంటాడుతుంది. వాళ్ళ హిందూయిజం కంటే కూడా మన భార్యలు క్రిస్టియన్స్ అయిపోయారు. వాళ్ళు ప్రార్థనలకు వెళ్ళి దశంభాగాలు యేసుక్రీస్తుకి ఇచ్చి ఇళ్లలో ఈ ప్రార్థనలు పెట్టి ఉపవాస ప్రార్థనలు పెట్టి అంబేద్కర్కి వ్యతిరేకంగా స్వార్థపరులై జీవిస్తున్నారు. ఇతరులకు అన్నం పెట్టకుండా, ఆదివారం పూట పేద ప్రజలను చూడకుండా, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకుండా తమ జీతాలన్నీ తామే అనుభవిస్తూ 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగులు కట్టుకొని సోఫాల్లో పండుకొని శరీరాలు పెంచుకొని బ్రాహ్మినైజ్ అయ్యి క్యాపిటలైజ్ అయ్యి ఈ క్రైస్తవ స్త్రీలు, ఈ క్రైస్తవ హిపోక్రసీ, ఈ క్రైస్తవ మోసపూరిత జీవితం మన అంబేద్కరిజాన్ని దెబ్బతీస్తూ ఉంది. అదంతా హిందూయిజమే, పేరు క్రైస్తవం, అదంతా హిందూయిజమే అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. మొట్టమొదటిగా క్రైస్తవ మతం మనల్ని విముక్తి చేసింది. మనకు గుడి లేనప్పుడు గుడి కట్టింది, మనకు అక్షరం లేనప్పుడు అక్షరం నేర్పింది, మనకి వస్త్రం లేనప్పుడు అక్షరం. అంబేద్కర్ కంటే ముందు కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవం మనల్ని విముక్తి చేసింది. కానీ వాళ్ళు అంబేద్కరిజం వచ్చిన తర్వాత క్రైస్తవం హిందూయిజంలోకి జారిపోయింది. క్యాస్టిస్ట్ హిందూయిజం. మాల క్రైస్తవుడు ఎవడు మాదిగా క్రైస్తవుని చేసుకోడు. మళ్ళీ బాప్టిస్టులు, పెంతెకోస్తులు, సెవెంత్ డే అడ్వెంటిస్టులు, లూథరన్స్, వాళ్ళు రోమన్ క్యాథలిక్స్ గ్రూపులు చచ్చినోడిని కూడా ఒక చోట పాతేనంత డివిజన్ తీసుకొచ్చేసారు. ఇప్పుడు వీటన్నిటి మీద పోరాడాల్సిన బాధ్యత లేటెస్ట్ ఇప్పుడున్నటువంటి ఆధునిక అంబేద్కర్ వాదుల మీద ఎక్కువ బాధ్యత వచ్చేసింది. అంబేద్కర్ ఉన్న కాలంలో ఇంత క్రిస్టియానిటీ హిందూయిజాన్ని స్వీకరించలే. క్రిస్టియానిటీ కూడా ఆయనకు తోడుంది, మిషనరీగా ఉంది. అప్పుడు విద్యని జ్ఞానాన్ని ఇస్తుంది. ఇప్పుడు క్రిస్టియానిటీ భార్య వీడికి వ్యతిరేకమైపోయింది. ప్రతి ఇంట్లో అంబేద్కర్ రేట్కి భార్య వ్యతిరేకమైపోయింది. ఆమెను విముక్తి చేయాలి. ముందు పిల్లలు సెల్ ఫోన్లు చూస్తా, తర్వాత వీడియోస్ చూస్తా, నగ్న దృశ్యాలు చూస్తా, అంబేద్కర్ టాక్ మనం పెడితే వాడు ఇంట్లో వాడు ప్రపంచీకరణలో మార్కెట్లో భాగం అయిపోయాడు. వాడిని మనం విముక్తి చేయాలి, ఇల్లుని విముక్తి చేయాలి. ఇప్పుడు ఇల్లుని అంబేద్కరైజ్ చేయాలి మనం. ఇప్పుడు మా ఇంటి దగ్గర అంబేద్కరు, మహాత్మా పూలే, పెరియారు, తర్వాత సావిత్రిబాయి పూలే, జాషువా ఇన్ని విగ్రహాలు వేసాం. కానీ అంబేద్కర్ ఫోటో లేని ఇళ్ళు ఉన్నాయి. అంబేద్కర్ ఫోటో లేని ఇళ్ళు ఉన్నప్పుడు మనకు పనులు ఎక్కువగానే ఉన్నాయి. అంబేద్కర్ ప్రపంచ మానవుడని నిరూపించాలి, ప్రపంచ మేధావిని నిరూపించాలి అంటే ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేశారు? మన వాల్టర్ 95 వాల్యూమ్స్ని ప్రపంచం మొత్తం వ్యాప్తి చేశారు. వాళ్ళు ఫ్రెంచ్ భాషలో నుంచి ఇంగ్లీష్ చేయించి చేశారు. రూసో వాల్యూమ్స్ అన్ని ప్రపంచవ్యాప్తమైనవి, సోక్రటీస్ వాల్యూమ్స్ అన్ని ప్రపంచవ్యాప్తమైనవి. మరి మన బాధ్యత ఏంటి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచనలు ఇంతవరకు తెలుగులోకి రాలే. అన్నీ మనం ప్రభుత్వాలను అడుగుతాం. మనం కోటీశ్వరులు మనలో చాలామంది ఉన్నారు, 1 కోటి మంది అని ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా. మరి ఎందుకు అంబేద్కర్ రచనలు మనం అన్ని భాషల్లోకి తీసుకెళ్ళట్లేదు? మన ఇంటికి అంబేద్కర్ నిలయమని ఎందుకు పేరు పెట్టలేదు? అంబేద్కర్ రాజగృహాన్ని పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడు రాజగృహాన్ని పేరు? ఎందుకు పెట్టాడు? నేను లుంబినివనం అని పేరు పెట్టాను. ఎందుకు పెట్టాం? ఆల్టర్నేటివ్స్. అంబేద్కర్ ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేశాడు. ఈ ఆల్టర్నేటివ్స్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తే, ఫస్ట్ మాట్లాడిన సోదరుడు అడిగాడు మనం ఎలా ముందుకెళ్ళాలి అంటే, అంబేద్కర్ ప్రపంచ మానవుడు, ప్రపంచ మేధావి, ప్రపంచాన్ని మార్చిన సూత్రాలు ఇచ్చినవాడు. ప్రపంచం మొత్తం అంబేద్కర్ని వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉంది. ప్రపంచంలో ఆయన్ని తగ్గించగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ప్రపంచంలో హార్వర్డ్, కొలంబియా అన్ని యూనివర్సిటీలు ఆయన పరిశోధనలు జరుగుతున్నాయి. భారతదేశంలో కూడా అన్ని యూనివర్సిటీలు ఆయన మీద పరిశోధనలు జరుగుతున్నాయి. అంబేద్కర్ విస్తరిస్తున్నాడు, అంబేద్కర్ ఎదుగుతున్నాడు, అంబేద్కర్ విస్తరిస్తున్నాడు. అంబేద్కర్ని గ్రాస్ రూట్లోకి తీసుకెళ్లే బాధ్యత మనది, మన మేధావులది, మన ఆలోచన పరులది, మన యువకులది. మన యువకులు ఫ్యాషనైజ్ అయిపోతున్నారు, అంటే రుచులకి అలవాటు పడుతున్నారు. అంతేకాదు కోరికలకు అలవాటు పడుతున్నారు, డిజైర్స్. అందుకే అంబేద్కర్ బుద్ధిజం తీసుకొచ్చాడు. పంచేంద్రియ ఉన్మాదులు దళితులు చాలా కాలం ప్రకృతిలో ఉన్నారు. వీళ్ళు ప్రకృతిలో ఉండటం వల్ల చేపలు, మాంసాలు, మద్యము, కళ్ళు అన్నిటికీ అలవాటు పడిపోయారు. ప్రకృతిలో ఉండే అన్ని బలహీనతల్ని పట్టుకున్నారు,
అన్ని బలాల్ని పట్టుకున్నారు. ఈ బలహీనతలు పోవాలి అంటే ఈ తాగుడు, సిగరెట్టు, మద్యము, సిట్టింగ్స్లో అందరు కలిసి తాగి ఆనందపడటం, వినోదాలు, సినిమాలు, ప్రతిదాన్ని వినోదం చేయటం, ఇవన్నీ పోవాలి అంటే మనకి బుద్ధిజం కావాలి. అందుకు అంబేద్కర్ బుద్ధిజం తీసుకున్నాడు. అందులో ఏముంది? వ్యక్తి నిర్మాణం ఉంది, జీవన నిర్మాణం ఉంది. ముందు నువ్వు తాగుడు మాని, నువ్వు సిగరెట్ మాని, నువ్వు వ్యభిచారం మాని, నువ్వు దొంగతనం మాని, నువ్వు అన్నీ మానే. నువ్వు మానేసినాక నీ జ్ఞానం అప్పుడు ప్రతిఫలిస్తుంది. ఆ జ్ఞానానికి ఏం కావాలి? అధ్యయనం కావాలి, ఆ తర్వాత రాత కావాలి, కోత కావాలి, బోధన కావాలి, ఆచరణ కావాలి, ఆత్మీయత కావాలి, ప్రేమ, కరుణ, ప్రజ్ఞ, నీతి, వ్యక్తిత్వంతో నువ్వు సమాజంలోకి జొరబడాలి. నువ్వు కోటు సూటు బూటు వేసుకొని సమాజంలోకి వెళ్తే మేము కారంచేడు, చుండూరు, పిప్పరాదో ఎన్నో చోట తలగుడ్డు చుట్టుకొని అక్కడ పనిచేసాం. వెళ్తే సంవత్సరాలు పనిచేసాం, కాలనీలు సృష్టించాం, జైళ్ళకి వెళ్ళాం. ఇవన్నీ చెప్పుకోవాలని కాదు, ఇట్స్ ఆయన మాటలు కొన్ని చేద్దాం. ఆయన చెప్పాడు రాస్తున్నాం, రోజు రాయమని చెప్పాడు, ఎక్కడున్నా జైల్లో ఉన్నా ఎక్కడున్నా రాస్తానే ఉన్నాం. రోజు చదవమని చెప్పాడు, చదువుకుంటూనే ఉన్నాం. కొన్ని చేద్దాం. ఆయనంత ఎవడి వల్ల కాదు, మన వల్ల కాదు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచే జీనియస్. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఇంగ్లీష్ వాళ్ళు ఆయన వైపు చూసేవాళ్ళు. వొకాబులరీ ఉంది ఆయనకి, భాష ఉంది, విపరీతమైన భాషా జ్ఞానం ఉంది, రెలవెంట్ పదం వాడగలడు. కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్ ఒక రకంగా రాస్తాడు, సెక్యులర్ లాంగ్వేజ్ ఒక రకంగా రాస్తాడు, ఎపికల్ లాంగ్వేజ్ ఒక రకంగా రాస్తాడు. అనేక భాషలు వచ్చు ఆయనకి, ఒకే ఇంగ్లీష్లోనే అనేక భాషలు వచ్చు, అనేక విధాలుగా మాట్లాడగలడు. కాన్స్టిట్యూషనల్ డిబేట్స్లో ఒక రకంగా మాట్లాడతాడు. రిలిజియన్ని, హిందూ రిలిజియన్ని డిమాలిష్ చేసేటప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మాస్ స్పీచెస్లో ఒక రకంగా మాట్లాడతాడు. సో మెనీ యాంగిల్స్, మల్టీ డైమెన్షనల్ క్యారెక్టర్, మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ. అందరంతటి వాడు, అందరివాడే కాదు, అందరంతటి వాడు. అందుకుంటానికి ప్రయత్నం చేద్దాం. మనందరం ఆయన శిష్యులు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అభినందనలు తెలుపు.